సహజంగా ఎండాకాలంలో బీర్ల విక్రయాలు ఎక్కువగా, లిక్కర్ కొనుగోళ్లు తక్కువగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం రాష్ట్రంలో బీర్ల విక్రయాలు తగ్గిపోయి లిక్కర్ విక్రయాలు పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 3.68 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు తగ్గాయని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. 2024 ఏప్రిల్ నెలలో 902.28 కోట్ల విలువైన 50.14 లక్షల కేసుల బీర్లు అమ్ముడైపోగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 944.54 కోట్ల విలువైన 46.46 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయని ఎక్సైజ్ గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అంటే గతేడాది కంటే ఒక్క నెలలో దాదాపు 44 లక్షల బీర్లు తక్కువగా అమ్ముడయ్యాయన్నమాట. అంటే రోజుకు 1.5 లక్షల బీర్లు తగ్గిపోయాయని అర్థమవుతోంది. గతేడాది ఏప్రిల్ నెల కంటే ఈ ఏడాది ఏప్రిల్లో లిక్కర్ విక్రయాలు పెరగడం విశేషం. గత ఏడాది ఏప్రిల్ నెలలో 2302.98 కోట్ల విలువైన 30.6 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడైపోగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 2327.71 కోట్ల విలువైన 31.17 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడైపోయింది. అంటే గతేడాది కంటే 0.6 లక్షల కేసులు, 72,000కు పైగా బాటిళ్లు ఎక్కువగా సేల్ అయ్యాయని, రోజుకు 2,400 వరకు బాటిళ్ల లిక్కర్ ఎక్కువగా అమ్ముడైందని గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మొత్తం మీద గతేడాది ఏప్రిల్ నెలలో 3,205.26 కోట్ల విలువైన మద్యం అమ్ముడు కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 3,272.32 కోట్ల విలువైన మద్యం సేల్ అయింది. మండు టెండల్లో మందుబాబులు బీర్ బలులుగా మారుతారని, ఎక్కువగా బీర్లు తాగుతారనే అంచనాలో ఎక్సైజ్ శాఖ ఉండగా, ఈ ఏడాది అనూహ్యంగా ఏప్రిల్ నెలలో బీర్ల విక్రయాలు తగ్గడం పట్ల ఆ శాఖ అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందుకు గల కారణాలపై ఆ శాఖలో పలు రకాల చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. బీర్ల ధరలు ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమనే చర్చ జరుగుతూ ఉంది. 2 బీర్లు తాగిన ధరకు, మంచి మద్యం క్వార్టర్ తాగిన ధరకు 200 వరకు మాత్రమే తేడా వస్తుందని, అందుకే ఎండలకు సైతం లెక్క చేయకుండా మందుబాబులు లిక్కర్ వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఇక వేసవిలో బీర్లు తాగడం వల్ల ప్రయోజనం లేకపోగా డీహైడ్రేషన్కు ఎక్కువ అవకాశం ఉంటుందన్న ఆరోగ్య సూచనల నేపథ్యంలోనూ బీర్ల పట్ల అనాసక్తత చూపారని, నగరాలు, పట్టణాల్లోని యువత మినహా ఇతర వయస్కుల వారు పెద్దగా బీర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని చర్చ జరుగుతూ ఉంది.